ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జిల్లా కేంద్రంలోని టీటీడీ మైదానం నుంచి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు. రూట్ వారీగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నాము అని చెబుతున్న అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్తో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. రైట్, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ సంబంధించిన ఈవీఎంకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. సో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి అందుబాటులో ఆర్డీఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఈవీఎంకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, ఎప్పటివరకు అయితే సార్? డిస్ట్రిబ్యూషన్స్లో మనకు మెటీరియల్ తర్వాత ఈవీఎంస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. వాళ్ళంతా కూడా వెరిఫై చేసుకుంటారు. చాలామంది అయితే కంప్లీట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఇంకా ఒకరిద్దరు సిబ్బంది ఏమైనా డ్యూ ఉండి తర్వాత అడిషనల్ కొంతమంది అడుగుతున్నారు. అంటే 1200 ఓటర్లు దాటితే ఒక అడిషనల్ సిబ్బందిని ఇవ్వడం జరుగుతుంది. అది ఆలోచించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే అవసరం ఉందో. సో ఆ విధంగా మనకు 2 వరకు అందరూ కూడా డిస్కషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు? ఆల్మోస్ట్ మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కు 4 పోలింగ్ సిబ్బంది ఉంటారు. అదేవిధంగా ఒక వీడియోగ్రాఫరు, తర్వాత ఒక వాలంటీరు, లొకేషన్కి ఒక వాలంటీర్ ఉంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్స్ అనే వాళ్ళు మనకు 14 మంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 33 రూట్స్, 292 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో ఆ విధంగా మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కు మనం సుమారు 8 మందికి భోజనాలు కూడా కల్పిస్తున్నాం. అక్కడ కూలర్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, టెంట్, అవసరం టెంట్ కానీ, తర్వాత వాళ్ళకి అక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో, ఎంపీడీల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బంది ఏర్పాటు చేసి వాళ్ళకు కనీస వసతులు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ కూలర్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ కల్పించడం జరిగింది. సో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది? అదే పోలింగ్ కేంద్రం వద్ద ఖచ్చితంగా వాళ్ళు ఎండలో నిలబడకుండా ఉండడానికి ఉదయం రావాల్సిందిగా కోరుతున్నాం. నీడలోనే ఒకవేళ వాళ్ళు మార్నింగ్ రాని వాళ్ళు మధ్యాహ్నం కొంత ఎండ చూసుకొని తర్వాత అక్కడ టెంట్స్ వేయడం జరుగుతుంది. తర్వాత వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా వయోవృద్ధులు లాంటి వాళ్ళు ఉంటే ఒక ఆటో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళని తీసుకెళ్ళడానికి. తర్వాత ఫ్యాన్స్, వాటరు, మెడిసిన్స్ కూడా ఏఎన్ఎం కానీ ఆశాస్ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు అవసరం ఉంటే లైన్లో నిలిచేయాలంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. తర్వాత వయోవృద్ధులు, గర్భవతులు, బాలింతలు ఉంటే కూడా వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకు ముందుగానే సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళను ముందు తీసుకెళ్లి ఓటు వేయించడం జరుగుతుంది. ప్రత్యేకమైన క్యూ అవసరం లేకుండా వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో పోలింగ్ శాతం గతంలో తక్కువగా నమోదైంది, ఇప్పుడు పోలింగ్ శాతం ఎక్కువ నమోదయ్యేందుకు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది పోలింగ్ శాతం? అంటే స్వీప్ యాక్టివిటీ ద్వారా ఎలక్షన్ కమిషన్ గత 2 మంత్స్ నుంచి ప్రచార రథాన్ని మనము ప్రతి గ్రామంలో తిప్పడం జరిగింది. అదేవిధంగా నోడల్ ఆఫీసర్ ద్వారా అనేక కార్యక్రమాలు మనం వివిధ భాషల్లో చేపట్టడం జరిగింది. ఇక్కడ స్థానిక భాషలైన ఆదివాసీ భాషలు కూడా మనం వాటిని మాట్లాడి చెప్పడం జరిగింది. సో చాలామందికి అవగాహన ఉంది, కానీ యూత్లోనే ఎక్కువ అవగాహన లేదు. గ్రామ స్థాయిలో చాలామంది అవగాహన ఉండి వాటిని ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైతే యంగ్ జనరేషన్ ఉంది, చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా వివిధ కారణాల వల్ల ఎక్కడెక్కడ ఉండడం వల్ల ఇక్కడ రాలేకపోవడం, వచ్చినా కూడా దాని లైన్లో నిలిచి ఓటు వేయడానికి ఇబ్బంది పడడం జరుగుతుంది. అందుకోసం మనం మోడల్ పోలింగ్ స్టేషన్, తర్వాత యూత్కు సపరేట్ పోలింగ్ స్టేషన్, పీడబ్ల్యూడీ ఓటర్స్కు వాళ్ళకి సపరేటు మనం సౌకర్యాలు అంటే ఓటింగ్ ఒక బూత్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళే మేనేజ్ చేస్తుంటారు. అలా అట్రాక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ విధంగా మనం వీళ్ళందరూ యూత్ను అట్రాక్ట్ చేయడానికి తర్వాత సెల్ఫీ పాయింట్స్ కూడా అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగానే వాళ్ళు వచ్చి ఓటు వేసి సెల్ఫీ దిగి చెప్తారు. మనం చూస్తున్నాం చాలామంది ఉద్యోగస్తులు కూడా గతం కన్నా భిన్నంగా ఈసారి 3800, అంటే రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానం ఉంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించిన దాంట్లో. సో అంటే మనం అవేర్నెస్ తెచ్చినాం కాబట్టి ఇంతమంది వచ్చారని అనుకుంటున్నాం. సో అర్బన్లో మేజర్గా ఇక్కడైతే ఎవరు ఉన్నారు, మహారాష్ట్ర కానీ లేకుంటే ఇతర విదేశాలు కానీ వలస వెళ్ళిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కొంతమంది ఇంకా రావాల్సి ఉంది, టర్న్అవుట్ కావాల్సి ఉంది. అది కూడా మేము ప్లాన్ చేసాం, బాగానే ప్రత్యేకంగా ప్లాన్ చేసాం. సో ఈసారి వస్తారని ఆశిస్తున్నాం. సో గతం కన్నా కొంత ఎక్కువనే ఓటింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం మనం ఏదైతే ఆదిలాబాద్ జిల్లా టీటీడీసీ నుంచి ఇక్కడ ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఏదైతే పోలింగ్లో పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులకు సామాగ్రిని కూడా ఇక్కడ నుంచి కూడా పంపిణీ చేస్తున్నాం అంటున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఆర్డీఓ గారు. కెమెరామెన్ భూమిస్తే కలిసి సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.